కాసేపట్లో అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులను తేనుంది రాష్ట్ర సర్కార్. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను సభలో పెట్టనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులను వేర్వేరుగా పెట్టనున్నారు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు తేనుంది. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వయంగా ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కోటా బిల్లును సభలో పెట్టనున్నారు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 2 బిల్లులపై సభలో చర్చ తర్వాత సభ్యులు ఆమోదించనున్నారు. న్యాయపరంగా చిక్కులు రావద్దని వేర్వేరుగా బీసీ రిజర్వేషన్ల బిల్లులు పెడుతున్నట్లు తెలిపింది ప్రభుత్వం. ముందుగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు సాధించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదం తర్వాత బిల్లులను కేంద్రానికి పంపనుంది. ఇక రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని కోరనుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కులగణన సర్వే చేశారు. ఇక రాష్ట్రంలో బీసీలు 56% పైగా ఉన్నట్లు తేల్చారు. మొదటిసారి కులగణనలో పాల్గొనని వారి కోసం రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. కులగణన పూర్తి నివేదిక పైన అసెంబ్లీలో చర్చించనున్నారు. గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, నాణ్యం